బిఫోర్ దట్ శిలా ప్రభుపాద వారు నామం గురించి చెప్పిన ఒక వీడియో ప్రజెంట్ చేస్తాను. Chant every name, Hare Krishna, and here is Krishna, here is Radha. That kind of chant, quality. Not Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Nala. Not like Preeti. Tesam satadajuktanang bhajatanг Preeti. That Preeti is equal. ఆ ప్రతి ఒక్క అవతారానికి చాలా కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్తో, విలువతో, బాధ్యతతో, గౌరవంతో మాల తెప్పాలి. దిస్ ఆర్ ఆల్ బేసిక్ మినిమం ఫీలింగ్ అనమాట. జపంలో కేవలం వినడం ఒకటే కాదు, శ్రద్ధ అనే ఫీలింగ్ చూపిస్తే సరిపోద్ది. జప మీన్స్ టు ఐడెంటిఫై ద రాధారాణి అండ్ కృష్ణ ఆన్ దట్ బీట్. మీన్స్ మీరు చేస్తున్న పూసలో, ఆ పూసలో రాధాకృష్ణ ఇద్దరిని గుర్తించాలి. హరే కృష్ణ, రాధారాణి కృష్ణ, హరే రామ, సీతారామ, వారిని గుర్తు ఎంచుకుంటా మీరు పూస తిప్పేసుకొని మీరు స్పీడ్ ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడ కూడా ఏ పూసలు కూడా ఆ అమ్మవారిని, నాన్నగారిని గుర్తించడం లే. సో దట్ ఈజ్ నాట్ ఎ గుడ్ జప. సో ప్రభుపాద ఏం చెప్పారు అండ్ భగవద్గీత ఏం చెప్పింది? 10.10 అధ్యాయం, ప్రీతిపూర్వకం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. నేను ఎందుకు విడగొట్టి వినమంటున్నా? చాలామంది టెక్నిక్ తెలియదు అనమాట. ఎందుకు విడగొట్టి వినాలి, ఎందుకు విడగొట్టి వినమంటున్నంటే, ఇలాగ జపం హరే కృష్ణ అని హరే రామని విడగొట్టడం వల్ల హరే కృష్ణ దాంట్లో రాధాకృష్ణకు సేవ అవుతుంది, హరే రామ దాంట్లో సీతారామకు సేవ అవుతుంది. సో సేవ అవ్వడం ముఖ్యం అనమాట. జపం అంటే సేవ చేస్తున్నాను, కేవలం ఓన్లీ 108 పూసలు 16 మల్లలు అది కాదనమాట. ఈవెన్ కృష్ణ ప్రసాదం కూడా ప్రీతిపూర్వకం. ఆయనకి ఇది ఆకలి లేదనమాట. ఆయనకి ఆకలి ఎందుకు వేస్తుంది? మనకి ఆకలి వేస్తుంది, భౌతిక శరీరం కాబట్టి. ఓకే, మీరు పెట్టండి, పెట్టకపోయినా నాకు ఆకలి అయ్యదు, ఆకలి కూడా ఆపేస్తాడు. కానీ ఆయన ఆకలి వేసేలాగా ఉంటాడు నిజమైన ప్రేమతో. అన్నం పెట్టండి ప్లీజ్ అని. అంటే ఇది ఆకలి కాదనమాట, మీతో సేవ చేయించుకొని మిమ్మల్ని పవిత్రం చేయడానికి. అదంతా మీ గురించే. ఆయన ఏం అడగట్లేదు. ఆయన ఏం అడుగుతున్నాడు? ఆ పూర్తి 16 పదాలు, ఇది షోడశక నామనం. ఎందుకు 16 పదాలు? ఆ షోడశక నామనం, ఆ డిజైన్ ప్యాటర్న్ దేనికి? కలికల్మస నాశనం. అన్నెసరిగా కల్మసాలు వస్తుంటాయి రోజంతా, దాన్ని ఈ 16 పదాలు లేక కొడతాయి అనమాట టప్మని. కలికల్మస నాశనం, దిస్ షోడశక నామనం. ఓకే, ఇదే ఫార్ములా ఈ కలియుగంలో. ఇది ఒక్క లైనే, ఇది షోడశక నామనం. అందరు అందుకే ఆ 16 పదాలు ఇట్స్ ఎ పాస్వర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ కలియుగ. ఇట్స్ ఎ పాస్వర్డ్ అనమాట. పెద్ద ల్యాప్టాప్ కొన్నారు, వాట్ ఈస్ యూజ్? పాస్వర్డ్ తెలియకపోతే ఓపెన్ కాదు. మంచి మానవ జన్మ వచ్చింది, కానీ ఎలా ఆనందంగా ఉండాలి పాస్వర్డ్ తెలియదు అనుకోండి, దీన్ని ఎంజాయ్ చేయలేం. మంచి గంధం చెక్క ముక్క తీసుకెళ్ళి దాంతో ఎవరన్నా అన్నం వండుకుంటారు ఏంటి? మంచి గంధం చెక్కల్ని, చాలా చెక్కలు ఉన్న బయట చెట్లు, దాన్ని పెట్టుకొని అన్నం వండుకుంటే ఓకే. కానీ మంచి గంధాన్ని అన్నంలో వండడానికో పొయ్యిలో పెట్టి కాల్చి కాదనమాట. అది కూడా మానవ జన్మ అనేది అన్నెసరీ నాన్ సెన్స్ హ్యాపీనెస్కి వెళ్ళనవసరం లేదు. మానవ జన్మ హ్యాపీనెస్ అనేది ఈ భౌతిక విషయాలపైన ఆధారపడదు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దిస్ పాస్వర్డ్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. దిస్ ఈస్ ద పాస్వర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ కలియుగ. ఇది ప్రతి ఒక్కరు పాటించాలి. ఎందుకంటే ఇంకా హ్యాపీనెస్కి ఫార్ములా లేవని సార్ ఇంకా శాస్త్రం. యజుర్వేదం ఏం చెప్పింది? నాతో పరత రూపాయ, ఇంకేం లేదురా శాస్త్రి, ఇంకేం లేదు. నాతో పరత రూపాయ సర్వ వేదేషు దృశ్యతే. అన్ని వేదాలు వెతుక్కున్నా ఇంకేం దొరకదు, ఇంకా లేదు. సారీ బాస్, చాలా ఉన్నాయి బుక్స్, చాలా గ్రంథాలు, చాలా ఉపనిషత్తులు, చాలా పురాణాలు, కొన్ని వేల లక్షల శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ ఓకే, మిగిలింది లాస్ట్కి ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలాంటి బ్యూటిఫుల్ లైఫ్ పాస్వర్డ్ అని మనకు దొరికింది. చూసారా ఎంత ప్రేమిస్తే మనల్ని, మనకి ఆ యొక్క ఛాన్స్ దొరికింది హరే కృష్ణ మహామంత్రం వినడానికి, సేవ చేయడానికి అండ్ శక్తిని తీసుకోవడానికి. కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట, ఇది ఎవరు పడితే లభించదు. నాకు ఎందుకు లభించిందో నాకు తెలియదు, పూర్వజన్మలు ఏం చేశాను. బట్
దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఆ ప్రతి ఒక్క అవతారానికి చాలా కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్‌తో, విలువతో, బాధ్యతతో, గౌరవంతో మాల తిప్పాలి. దిస్ ఆర్ ఆల్ బేసిక్ మినిమమ్ ఫీలింగ్ అనమాట. జపంలో కేవలం వినడం ఒకటే కాదు, శ్రద్ధ అనే ఫీలింగ్ చూపిస్తే సరిపోద్ది. జపంలో చూడండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే విన్నాం, హరే రామ్ 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 హరే హరే ఎలా చేయడం ఓకే. కానీ నేను ఇంకా బాగా వినాలి, హరే కృష్ణ 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 హరే హరే అంటే ఇంకా బాగా వినాలి అనేది శ్రద్ధ అంటారు. ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా గౌరవించాలి, ఇంకా శక్తిని తీసుకోవాలి, ఇంకా అనేది శ్రద్ధ. అది లెవెల్ టు లెవెల్, పోస్ట్కి మాలకి పెరగాలి. శ్రద్ధవాన్ లభితే జ్ఞానం కాబట్టి ఆ శ్రద్ధ పెంచే కొలది ఆ యొక్క మహామంత్ర శక్తిని తీసుకుని శక్తి పెరుగుద్ది అనమాట. అందరూ జపం చేస్తారు కానీ ఎవరైతే శ్రద్ధని పెంచి ఇంకా వినాలి, ఇంకా హరే కృష్ణ 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 హరే హరే నైస్లీ చెప్పి సంపూర్ణంగా తీసుకోవాలన్నమాట. హరే రామ 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 హరే హరే ఇది శ్రద్ధ పెంచితే. మామూలు శ్రద్ధ అయితే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే ఇక్కడ శ్రద్ధ లేదు, మంత్రం చెప్పాం కానీ ఆ యొక్క శబ్ద తరంగం నుంచి శక్తిని తీసుకోవడంలే. అందుకే మీరు స్లోగా నీట్గా దాన్ని క్యాచ్ చేయాలన్నమాట. కృష్ణ శక్తిని, రామశక్తికి మీరు క్యాచ్ చేయలేదు. హరే రామ్ రామ్ హరే హరి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఆ రామ అంటే సంపూర్ణమైన ఆనందం. బయట వాళ్ళకి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు మ్యూజిక్ ఉంటేనే కొంచెం రిలీఫ్ అవుతారు, కానీ అది వారిని నాశనం చేసే మ్యూజిక్. అది శబ్దము వాడు మెంటల్ రిలీఫ్ అనుకుంటాడు అనమాట. సిగరెట్ తాగేవాడికి రిలీఫ్ ఉంటుంది, కానీ అది నాశనం చేస్తుంది. బయట సినిమా పాటలు, రాక్ బ్యాండ్, సంథింగ్ మ్యూజిక్, సమ్ మెలోడీ అని పెట్టుకుని వింటుంటారు అనమాట, సమ్ తెలుగు పాటలు. అది వినడానికి హాయిగా ఉంటుందన్నమాట. కాకపోతే అది లోపలికి వెళ్ళి తన యొక్క చైతన్యాన్ని కొరికేస్తుంటుంది అనమాట. అంటే నాశనం చేసేస్తుంటుంది. ఇంద్రియ సంతృప్తిని, ఇంద్రియ భోగాల వైపు అడుగులు వేసే శబ్దాలు అవి. ఇంకా ఇంద్రియ సంతృప్తిని ఎంజాయ్ చేయాలి, ఇంకా భౌతిక ప్రపంచ ఆనందం కావాలి అనిపించే శబ్దాలు. కానీ హరే రామ రామ హరే హరి ఈ శబ్దం ఎంటర్ అయింది అనుకోండి, నాయన అది ఆనందం కాదు. నిజమైన ఆనందం నా సేవలో ఉంటుంది. ఇక్కడ ఆనందం దొరకదు. ఈ శరీరంతో ఎక్కువసేపు ఆనందం చేయలేవు. నీ ఏ యాక్టివిటీ చేయి, నీవేదైతే ఆనందం అనుకుంటున్నావో ఆ ఆనందం మహా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు ఆనందాలే, ఎక్కువసేపు ఉండదు ఆనందం. అండ్ ఈ శరీరం కూడా నీకు ఆనందం ఇవ్వలేదు. దీని పట్ల అంత వ్యామోహం పక్కనెట్టి హరే రామ రామ హరే హరే శబ్దాన్ని మంచిగా వింటానన్నా. అందుకోసం రామనామము ఇప్పటికీ ఉందన్నమాట. అందుకోసం హనుమంతులు ఎవరు ఉన్నారన్న సంగతి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు రామనామం చేయడము, హనుమంతుని పక్కన ఉండడం, ఆయన హెల్ప్ చేయడం. ఓకే, మీరు ఏదో హరే రామ రామ హరే హరే మీరు పిలుస్తారు, కానీ మీ కళ్ళు ముందు ఎవరెవరు వస్తే మీ పక్కన కూర్చుంటుంటారన్న సంగతి మర్చిపోకూడదు. ఎప్పుడు గురువు ఉంటారు. మీరు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్ర అవతారం చెప్పారో ఆ ప్రతి ఒక్క అవతారానికి గురువు పక్కనే ఉంటారు. ప్రతి పోస్ట్కి ప్రభుపాద ఉంటారు పక్కన. ఎందుకంటే కృష్ణ గురువు ఇద్దరు కలిసి మనకి వెళ్తారు. నేను అక్కడనే జపం చేస్తూ అనుకోకూడదు అనమాట. హరే కృష్ణ 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 హరి హరినో మీరు శ్రీకృష్ణ భగవానుడు గురువు, ఈ ముగ్గురు ఉంటేనే మీ భక్తి సేవ పరిపూర్ణం. సో ఇంత డీప్గా మీరు నామం చేయమని ప్రభుపాదాచార్యులు చెబుతున్నారు. లాస్ట్ 2 పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి 1,00,000 సంవత్సరాలు కష్టపడి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1,00,000 సంవత్సరాలు కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. అదే అంత ఖర్చు అంత శ్రమ పెట్టాడు అనమాట. కానీ ఒక వ్యక్తి 50 సంవత్సరాలు ఇల్లు కట్టారనుకోండి, ఇద్దరులో తెలివైన వాళ్ళు ఎవరు? హూజ్ ద ఇంటెలిజెంట్ పర్సన్. ఇంకా 1,00,000 సంవత్సరాలు కష్టపడితే వచ్చే సాధన శక్తి సత్యయుగంలో కలియుగంలో 50 సంవత్సరాలకు దొరికేస్తుంది. దిస్ కాల్డ్ టెక్నాలజీ అంటారు. మనం టెక్నాలజీ ఉపయోగించేసామనుకో ఇల్లు తొందరగా కట్టేయచ్చు అనమాట. సో సేమ్ వే కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది దిస్ ఇస్ టెక్నాలజీ. దిస్ ఇస్ ఫాస్టెస్ట్ టెక్నాలజీ. నడిచి ఒక ఊరికి వెళ్ళడం వేరు, హెలికాప్టర్ వెళ్ళడం వేరు. బట్ దిస్ హెలికాప్టర్ నథింగ్ బట్ ద ఫాస్టెస్ట్ టెక్నాలజీ రివీల్డ్ బై బ్రహ్మమద్ద గౌడి వైష్ణవ సాంప్రదాయ. ఈ సాంప్రదాయ స్పెషల్ ఏంటంటే జీవుడికి చాలా తొందరగా రిలీఫ్ని ఇస్తుంది అనమాట. సో దట్స్ వై ఎవరు కూడా ఈ సాంప్రదాయం యొక్క ఫీచర్స్ని దీన్ని ఎవరు
మిస్యూటిలైజ్ చేయకూడదు. ఓ హరే కృష్ణ మంత్రాలు ఏముంటుందా అనుకుంటుంటారు అనమాట. ఒక అమ్మ ఇద్దరు పిల్లలు కనేటప్పుడు కూడా అన్నం పప్పు తింటుంది. ఫస్ట్ కొడుకుని కనేటప్పుడు అదే అన్నం పప్పు, అదే కూర, అదే కాయగూరలు. రెండో పిల్లలు కనేటప్పుడు కూడా అదే పప్పు, అదే కాయగూరలు. సేమ్ ఫుడ్ తిన్నది. బట్ వచ్చే బయట పిల్లలు మనస్తత్వాలు వేరు. ఇద్దరు అసలు వేరే వేరే డిఫరెన్స్ డిగ్రీస్తో ఉన్నారు. దీని సంగతి ఎవరికి తెలియదు అనమాట. బేసికల్లీ మీరు అన్నం పప్పులు తింటున్నారు కానీ శరీరాలు వస్తున్నాయి కానీ మనసులు అనేది ఈక్వల్గా లేవు. కొన్ని మనం చూడలేమన్నమాట. బయటకు కనిపించే శరీరం కానీ సటల్ బాడీస్ తెలియదు. హరే కృష్ణ మంత్రం ఏదో బయట శబ్దం అనుకుంటాం కానీ అది లోపలికి వెళ్ళి ఎంత రియాక్టివ్గా చేంజ్ అవుతుందో తెలియదు అనమాట. అందుకే సామాన్య మానవుడు ఈ మహామంత్రం జపించలేడు. ఏంట్రా వీళ్ళు బ్యాగులు పెట్టుకొని తిలక పెట్టుకొని ఏదో జపం చేస్తున్నారు, ఏమో వాట్ ఈస్ ద యూజ్ అంటారు అనమాట. వాళ్ళందరూ బాహ్యంగా చూస్తారు కానీ అది ఇంటర్నల్గా ఎలాగ యాక్ట్ అవుతుందో తెలియదు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్న పంచభూతాలు కూడా అదే పవర్ఫుల్. మీరు పొద్దున్న స్నానం చేసినప్పుడు నైట్ అంతా ఆ యొక్క యాంగ్జైటీ, ఆ యొక్క డిప్రెషన్ అంతా ఒక్కసారి వాటర్ వేసినాక మైండ్ కామ్ అయిపోతుంటుంది. సో ఆ వాటర్కి మనసుకి లింక్. మీరు పొద్దున్న ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నప్పుడు మైండ్ మళ్ళీ కామ్ అవుతుంటుంది అనమాట. ప్రతి పంచభూతాలు అనేవి మన మనసు మీద ప్రభావం చూపుతాయి. బట్ అన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించే అంశం ఏంటంటే శబ్దం మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట. కాబట్టి ఈ ఉదయాన్న జపం చేయడం చాలా పవర్ఫుల్. కాబట్టి ఎక్కువ మంది జపం చెయ్యండి. ఆ హరే రామ 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 అనే పదాన్ని, హరే కృష్ణ 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 అనే పదాన్ని విడగొట్టి ప్రేమతో సేవ చేయండి. అద్భుతాలు జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ జపయజ్ఞ.